హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఈజీ వేలో కటింగ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. నేను 15 ఇయర్స్ నుంచి ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. అన్ని మోడల్ బ్లౌజెస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్ అన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ముందు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నేను 1 వీక్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇది మన ఛానల్లో 5th వీడియో. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే ఇది న్యూ ఛానల్ కదా, వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఒక చిన్న లైక్ ద్వారా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూద్దాం. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మార్క్ వేసి కటింగ్ చేసి పెట్టుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్. పైన 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం వదులుకొని 15.5 ఇంచెస్ లెంత్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్ మనం టోటల్ నడుం మెజర్ చేసినప్పుడు 33 ఇంచెస్ వచ్చింది. 33 ఇంచెస్ని 4th పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. ఇది 33 ఇంచుల నడుం లూజ్ బ్లౌజ్ అన్నట్టు. దాన్ని 4 పార్ట్గా చేసుకుంటే 8.5 ఇంచ్ వస్తుంది. 8.5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదా, ఇక్కడ టక్స్ వేస్తాం, అందుకోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుని 9.25 ఇంచుకి నేను నడుం లూజ్ అనేది పెట్టుకున్నాను. చూడి, ఇది ఈ విధంగా 33/4 వేసుకుంటే మనకు నడుం లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే మనకు నడుం లూజ్ వచ్చేస్తుంది. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. నేను నెక్ లెంత్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి అంటే డీప్ వచ్చేసి 10 ఇంచెస్. నడుం లూజ్ మెజర్ చేసుకున్నాం కదా, 8.5 ఇంచుకి 1.5 యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా ఇది టేప్ మెజర్మెంట్తో తీసుకున్నప్పుడు 1.5 ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా సైడ్లో స్టిచెస్ వస్తాయి కదా, దాని గురించి 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది మన చాయిస్. 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 1.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఈ బాడీ మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఒకటి వేసుకున్నామంటే దీన్ని బేస్ చేసుకుంటూ ఈజీగా ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగన్నది చూద్దాం. బ్లౌజెస్ అన్నీ ఒకరివి 3 బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ చేసుకున్నాను కాబట్టి క్లాత్ అనేది కదలకుండా ఒక గుండె సుది అయితే ఇలా పెట్టేసుకుంటాను. కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పిన్ని పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని మనకు క్రాస్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఎంత క్రాస్ అయితే కావాలో క్లాత్ పీస్ పడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకోండి. ఇలా క్రాస్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎల్ స్కేల్తో మనం మార్క్ చేసుకోవచ్చు. ఎల్ స్కేల్ లేకపోయినా నార్మల్ స్కేల్తో కూడా పైన షోల్డర్ ఉంటుంది కదా, అక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకొని ముందు వచ్చేసి ఉక్స్ పట్టి హ్యాంగర్స్ పట్టి వస్తుంది కదా, అక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మార్క్ చేసుకునేయండి. ఇక ఫ్రంట్ నెక్ అయితే మనం బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకోవాలి. పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి ఫ్రంట్ నెక్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్లౌజ్ని క్లియర్గా ఇలా పరుచుకోండి. ఫ్రంట్ ఉక్కు పట్టి ఉంటుంది కదా, అక్కడ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ కిందకి ఒక డాట్ అనేది పెట్టుకోండి. అలాగే చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, సెంటర్ స్టిచ్ అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి, అలాగే సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం వదులుకొని ఈ విధంగా డాట్స్ అనేవి పెట్టుకోండి. చంక రౌండ్ కోసం ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. అలాగే 3 డాట్ని కలుపుకుంటూ మనం మార్క్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ కటింగ్ అనేది రెడీ అయ్యింది. మన బెల్ట్ షేప్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోండి. ఒకసారి టేప్లో చూడండి. పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, మిడిల్ అక్కడి నుంచి చెస్ట్ పాయింట్, మిడిల్ చెస్ట్ పాయింట్ డాట్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ అక్కడ వరకు మెజర్ చూసుకున్నామంటే మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సైడ్ జాయింట్ దగ్గర కూడా మెజర్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ స్టిచెస్కి కింద ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనం బెల్ట్ దగ్గర సెంటర్లో స్టిచెస్ కోసం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కటింగ్ క్లిప్ అనేది మిస్ అయింది చూడండి. మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ జాయింట్ టెక్స్ కూడా పర్ఫెక్ట్గా ఒకదానిపైన ఒకటి వచ్చేస్తుంది. ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.